హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనాస్ హోమ్ హార్మనీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది నా ఫ్రైడే పూజ మార్నింగ్ రొటీన్ అండి. లేచిన తర్వాత ముందు 10,000 స్టెప్స్ వాకింగ్ కంప్లీట్ చేసి తర్వాత బయట కసువు చిమ్మి నీళ్ళు చల్లి ముగ్గేశానండి. ఇది నేను ఫ్రైడే రోజు వేసిన ముగ్గు. ఎలా ఉంది? నచ్చితే గిన ఒక లైక్ చేయండి. బయట ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఫ్రెష్ అయిపోయి గడప పూజించుకున్నాను. గడపలకు పసుపు పూసినప్పుడు బాగా కలర్గా కనపరావాలని నేను ఒక టిప్ చెప్పానండి. తెలిసిన వాళ్ళ కోసం కాదు. పసుపు కలిపి పూసేటప్పుడు అందులో ముందు కొంచెం పెరుగు యాడ్ చేసి తర్వాత వాటర్ యాడ్ చేసి తర్వాత పసుపు గడపలకి అప్లై చేయండి. బాగా పచ్చగా కలకల్లాడుతూ కనబడుతుంది. ఇంట్లో పాజిటివిటీ పెరగడం కోసం అని చెప్పేసి ఈశాన్యం మూలన రాగి చెంబు కూడా పెడతాను నేను. మీరు ఎవరైనా పెట్టేవాళ్ళు ఉంటే గిన నాకు కామెంట్ చేయండి. బయట నుంచి వచ్చే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా మన ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ ఫీలింగ్ ఉండాలి అని ఇంట్లో మనశ్శాంతి లేనప్పుడు మనశ్శాంతి కోసం అని చెప్పేసి అయినా కూడా ఇట్లా చేయొచ్చు. ప్రమిదల్ని రెండింటిని ముందు పసుపు పూసి తర్వాత బొట్లు పెట్టుకొని అందులోకి రాళ్ళుప్పు యాడ్ చేసుకోవాలి. కొంచెం రాళ్ళుప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని 2 పార్ట్స్గా కోసి అందులోకి రెండింటికి కుంకుమ అద్దండి. కొంతమంది ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ అద్దుతారు. అట్లా లేకుండా రెండిట్లో కుంకుమ అద్ది బయట గుమ్మం దగ్గర పెట్టేయండి. నిమ్మకాయలు ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ అద్దిన దానికంటే కూడా రెండిట్లో కుంకుమ అద్దిన నిమ్మకాయలు నెగిటివ్ ఎనర్జీని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి. తర్వాత ఇంకా పూజకి మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను అన్నీ ఒకసారి మళ్ళీ లేవకుండా. తర్వాత ఇంకా పూజ చేసుకున్నాను. పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగిపోయిందండి. నేను డైలీ మహాలక్ష్మి అష్టకం చదువుతాను. మీరు డైలీ అట్లా ఏమన్నా కంపల్సరీగా చదివేది ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి. పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇల్లంతా కూడా ధూపం వేశాను. ఇట్లా ఇల్లంతా ధూపం వేయడం ద్వారా మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది ఇంట్లో మనకి కూడా. నేను ధూపం వేసేటప్పుడు ఓన్లీ ధూపంది మాత్రమే కాకుండా అమ్మవారి గుళ్ళో తెచ్చుకున్న సాంబ్రాన్ని కూడా యాడ్ చేస్తాను. రేపు శ్రీరామనవమి పండగ కదండి. పండగకు పెట్టే ప్రసాదాలు చూపిస్తాను, చూసేయండి. ఈ పండగకి బాగా వడపప్పు పానక పందరం బాగా జరుగుతుంది. కొంతమంది చలిమిడి కూడా పెడతారు. ఇప్పుడు చలిమిడి కోసం అని చెప్పేసి ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. బియ్యాన్ని మంచిగా వాటర్ పోసి 2 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 సార్లు మంచిగా వాష్ చేసుకున్న బియ్యాన్ని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కుదిరితే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోండి. మెత్తగా ఉంటుంది చలిపిండి. లేదంటే కన్నా అట్లీస్ట్ 1 అవర్ అయినా నీళ్లు పోసి నానబెట్టండి. ఇవి నేను ఓవర్ నైట్ నానబెట్టిన బియ్యం అండి. నేను ఓవర్ నైట్ నానబెట్టాను. ఓవర్ నైట్ నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు మొత్తం జల్లి చేసిన తర్వాత కాటన్ క్లాత్లోకి తీసుకొని మంచిగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. బియ్యాన్ని మిక్సీలో వేసినప్పుడే బియ్యంతో పాటు 3 ఇలాచీలు కూడా వేసేయండి. మంచి స్మెల్ ఉంటుంది. చలిమిడికి ఎప్పుడైనా పర్ఫెక్ట్ కొలత 1 కప్పు బియ్యానికి 1 కప్పు బెల్లం అండి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు బెల్లాన్ని మీ స్వీట్కు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బెల్లం వేసి మిక్సీ పట్టిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఘీ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టండి. మీరు ఎప్పుడైనా చలిబిండిలో ఇట్లా నెయ్యి వేసి చేసుకున్నారా? చేయకపోతే గిన ఒకసారి ట్రై చేసి చూడండి. పానకం కోసం అని చెప్పేసి ముందు ఒక మీడియం సైజు స్పూన్ నిండా బెల్లాన్ని తీసుకోండి. బెల్లాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత అందులోకి 200 ml వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలియబెట్టండి. కలియబెట్టిన తర్వాత 3 ఇలాచీలు దంచి దాంట్లో వేయండి. ఇలాచీలతో పాటు మీ దగ్గర ఉంటే మిరియాలు సోంపు కూడా యాడ్ చేసుకోవచ్చండి. మిరియాలు లేకపోయినా అట్లీస్ట్ సోంపు అయినా యాడ్ చేసుకోండి. సోంపు యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా సోంపు ట్రై చేయకపోతే గిన ఈసారి పానకం చేసినప్పుడు ఇట్లా సోంపు వేసి ఇలాచీతో పాటే ట్రై చేయండి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇంకా జల్లి పోసుకోవడమే అండి. పానకంలో సోంపు యాడ్ చేయడం ద్వారా మనకు గుళ్ళో ఇచ్చే పానకం టేస్ట్ వస్తుందండి. పానకంలో సోంపు యాడ్ చేయడం ద్వారా డైజెషన్కి కూడా మంచిదండి. నెక్స్ట్ వచ్చేసి వడపప్పు. ఇది చాలా ఈజీ, అందరికీ తెలిసిందే. మీరు పెసరబ్యాళ్ళు ఎంత తీసుకుంటారో నానిన తర్వాత అంతకు డబల్ క్వాంటిటీ అవుతాయి పెసరబ్యాళ్ళు తీసుకొని మంచిగా వాష్ చేసేసి 2 సార్లు తర్వాత ఆ బ్యాళ్ళు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ½ an hour వరకు నానబెడితే సరిపోతుంది. ½ an hour నానిన తర్వాత ఇంకా వాటర్ని వంచేసేసుకొని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవటమే. ఈ పెసరబ్యాళ్ళని ఇట్లే ఉట్టిగానే దేవుడికి పెట్టేయకుండా దీంతో పాటు కొంచెం బెల్లం ముక్కని కూడా యాడ్ చేసి ప్రసాదంగా పెట్టండి. ఇవే అండి శ్రీరామనవమికి పెట్టే ప్రసాదాలు. చాలా వరకు పానకం వడపప్పు మాత్రమే పెడతారు. చాలా తక్కువ మంది మాత్రమే సలిబిండి కూడా పెడతారు ప్రసాదంగా. నేను షాప్సీ నుండి బెడ్షీట్ తీసుకున్నానండి.
క్వాలిటీ అయితే గిన బాగానే ఉందండి. క్లాత్ వచ్చేసి మైక్రో ఫైబర్ క్లాత్. సైడ్స్ మొత్తం వచ్చేసి మంచిగా స్టిచ్ చేసిండ్రు, ఎలాస్టిక్ కాదు. దీనికి 2 పిల్లో కవర్స్ కూడా వచ్చినాయి. ఇది వచ్చేసి దిండు కవర్ అండి. సైడ్స్ మొత్తం కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా ఏం లేదు. క్వాలిటీ చాలా బాగుంది. ఒక డ్రాబ్యాక్ ఏంటంటే జిప్ లేకపోవడం ఒకటి డ్రాబ్యాక్. క్వాలిటీ కూడా బాగుంది. మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి, ఫినిషింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ. ఇది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసే వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది. ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి స్టిచ్చింగ్. ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్. ఒకదాని మీద ఒకటి వేసి చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి బెడ్షీట్ మొత్తం ఓవరాల్ లుక్ అండి. దీని క్వాలిటీ కానీ దీనికి ప్రైస్కి అసలు సూపర్ అని చెప్పొచ్చు. నాకు ఇది 180 రూపీస్ పడిందండి. మొత్తం 6x6 బెడ్షీట్, 2 పిల్లో కవర్స్ వచ్చినాయి. క్లాత్ వచ్చేసి మైక్రో ఫైబర్. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా కూడా ఎక్కడికి పోదండి, బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది నాకు ఇది. నేను తీసుకొని కూడా ఇప్పటికి 3 మంత్స్ అయింది అని చెప్పాను కదా. ఈ 3 మంత్స్లో కూడా నేను దాదాపు దీన్ని 6 వాషెస్కి వేసి ఉంటాను. నేను తీసుకొని ఫస్ట్ టైం వేసినప్పుడు ఎట్లుందో ఇప్పటికి కూడా నాకు అట్లే ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి చేంజ్ లేదు. దీని కోడ్ కావాలంటే గిన నాకు ఒక కామెంట్ చేయండి. తర్వాత నేను ఫ్రైడే రోజు బుట్టలు తీసుకున్నానండి ఇంటి ముందే. నాకు ఇవి 50 రూపీస్ పడ్డాయి. మనం తీసుకున్న ఏ కమ్మలైనా కూడా ఇట్లా మనం ఊపితే ఊగడం కానీ లేదంటే వాటంతట అవే ఊగుతున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ భలే బాగుంటుంది. ఏవైనా కమ్మలు తీసుకున్నప్పుడు అవి ఊగుతాయా ఊగవా అని నేను ఇట్లా చెక్ చేసి తీసుకుంటాను. మీరు ఇంతేనా? క్రిస్పీ టేస్టీ దొండకాయ ఫ్రై మీషోలోంచి తీసుకున్న పూజా చౌకి. ఈ ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ప్లీజ్ డూ చెక్అవుట్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.